హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము హెచ్డిఎఫ్సి యొక్క నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎలాగ రీసెట్ చేసుకోవాలి, ఒకవేళ మర్చిపోతే దాన్ని ఎలా మార్చుకోవచ్చు అనేది తెలుసుకుందాము. ఇక్కడ మనం బ్రౌజర్లో హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ అని సెర్చ్ చేయాలి. ఇక్కడ మనకి వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి. హెచ్డిఎఫ్సి ఇక్కడ డైరెక్ట్గా ఐపిన్ ఫర్గాట్ పాస్వర్డ్ అని ఉంది. ఆర్ అదర్వైజ్ మీరు ఇక్కడ కొంచెం స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినా కూడా మీకు ఇక్కడ హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ అని ఇక్కడ ఇది కూడా ఓపెన్ అవుతుంది, ఈ లింక్. సో దీన్ని మీద క్లిక్ చేద్దాము. ఇక్కడ మీకు లాగిన్ టు నెట్ బ్యాంకింగ్ అని ఒకటి కనిపిస్తుంది. సో దాని మీద మనము ట్యాప్ చేయాలి. ఇక్కడ మీకు లాగిన్ టు నెట్ బ్యాంకింగ్ అని వస్తుంది. సో కస్టమర్ ఐడి ఆర్ యూజర్ ఐడి అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ కనుక మీరు మీ కస్టమర్ ఐడి మర్చిపోతే కనుక ఇక్కడ ఫర్గాట్ కస్టమర్ ఐడి ద్వారా కూడా మీరు కస్టమర్ ఐడి ఏమిటో అనేది తెలుసుకోవచ్చు. సో కస్టమర్ ఐడి బై డిఫాల్ట్ బ్యాంక్ వాళ్ళు మనకి ఇస్తారు. సో అది మనం చేంజ్ చేయలేం, కానీ మనం మర్చిపోతే కనుక దాన్ని ఎలా రిట్రీవ్ చేసుకోవాలి అనే దానికైతే మనం ఈ ఫర్గాట్ కస్టమర్ ఐడి ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. సో అక్కడ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ మొబైల్ నెంబర్ ఏదైతే రిజిస్టర్ చేశారో బ్యాంక్లో అవి ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఎలాగ మనం కస్టమర్ ఐడి తెలుసుకోవాలనేది ఒక వీడియో కూడా మీకు ఈ ఛానల్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. సో అది చూసి కూడా మీరైతే తెలుసుకోవచ్చు. ఇక్కడ మీకు కస్టమర్ ఐడి కనుక తెలిసి ఉంటే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనేసి క్లిక్ చేయవలసి ఉంటుంది. సో అలాగే ఇది సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకైతే ఇది. హెచ్డిఎఫ్సిలో మీకు అకౌంట్ లేదు కానీ బట్ మీరు క్రెడిట్ కార్డ్ యూజర్ అయితే కనుక ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఓన్లీ లాగిన్ హియర్ అనేసి కూడా దీని మీద మీరైతే ట్యాప్ చేయవలసి ఉంటుంది. సో ప్రస్తుతం నేను క్రెడిట్ కార్డ్కి ఎలాగ చేయాలి అనేది అయితే చూపిస్తాను. సో ఇక్కడ మనం లాగిన్ హియర్ అనాలి. సో లాగిన్ టు క్రెడిట్ కార్డ్స్ పోర్టల్. సో ఇక్కడ కూడా యూజర్ ఐడి అనేది మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ కూడా మీరు యూజర్ ఐడి మర్చిపోతే కనుక మళ్ళీ ఫర్గాట్ యూజర్ ఐడి ద్వారా మీరు మీ యూజర్ ఐడిని రిట్రీవ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి ఆ పాస్వర్డ్ ఆర్ ఐపిన్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో అది కూడా ఒకవేళ మర్చిపోతే కనుక ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఆర్ ఐపిన్ అనేసి ఉంటుంది. సో దాని మీద మీరు క్లిక్ చేస్తే కనుక మీకు ఫర్దర్ ప్రాసెస్ వస్తుంది. అదేమిటో ఇప్పుడు చూద్దాము. సో ముందుగా నేను యూజర్ ఐడి అయితే ఎంటర్ చేస్తాను. ఇక్కడ మనం ఫర్గాట్ పాస్వర్డ్ మీద మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ మీకు సెట్ న్యూ ఐపిన్ అనేసి వస్తుంది. సో దానికోసం మీరు మళ్ళీ యూజర్ ఐడి ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ క్రెడిట్ కార్డ్ నంబర్, అలాగే క్రెడిట్ కార్డ్ ఎక్స్పైరీ డేట్ ఏమిటైతే ఉంది, ఆ తర్వాత మీకు క్రెడిట్ కార్డ్ పిన్ కూడా మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని క్విక్గా ఎంటర్ చేస్తాను. డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకున్నాక ఇక్కడ మనం కంటిన్యూ అనేసి క్లిక్ చేయాలి. సో ఇక్కడ ముందుగా మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేశాక కంటిన్యూ అనేసి క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మీకు ఫర్గాట్ ఆర్ సెట్ పాస్వర్డ్. సో మనకి ఇప్పుడు పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకునే అవకాశం అయితే వస్తుంది. సో ఇక్కడ న్యూ పాస్వర్డ్, మళ్ళీ అలాగే కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్. సో ఇలాగ మనకి 2 సార్లు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాస్వర్డ్ మనం సెట్ చేసుకునేటప్పుడు జస్ట్ కొన్ని ఫ్యూ రూల్స్ అయితే ఉన్నాయి. సో పాస్వర్డ్ మీది ఆల్ఫా న్యూమరిక్ ఉండాలి, అంటే నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ 2 ఉండాలి. అలాగే మినిమం 8 క్యారెక్టర్స్ అయినా ఉండాలి. తర్వాత మ్యాక్సిమం 8 నుంచి 15 లోపల మీకు ఉండాల్సి ఉంటుంది. స్పెషల్ క్యారెక్టర్స్ పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ చూపించిన ఈ పర్సంటేజ్ ప్లస్ ఈ సింబల్స్ మాత్రం ఉండకూడదు. అలాగే ఇన్వర్టెడ్ కామాస్, ఇలాంటి సింబల్స్, ఈ బ్రాకెట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి సింబల్స్ మాత్రం మీరు పాస్వర్డ్లో పెట్టుకోకూడదు. సో అవి జస్ట్ రూల్స్ ఫాలో అయ్యి మీరు కొత్త పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయవలసి ఉంటుంది. సో అథెంటిఫికేషన్ సక్సెస్ఫుల్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రీసెట్ యువర్ ఐపిన్. సో ఇప్పుడు మనము ఐపిన్ అనేది రీసెట్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మనకి లాగిన్ అనేది అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం రీసెట్ చేస్తున్న ఐపిన్ తోటి. సో ఇక్కడ యూజర్ ఐడి, ఆ తర్వాత ఇప్పుడు సెట్ చేసుకున్న ఐపిన్తో మనమైతే లాగిన్ అవ్వచ్చు. సో ఇది క్రెడిట్ కార్డ్స్ పోర్టల్లోకి. మీరు డెబిట్ కార్డ్ దానికి కూడా మీరు ఇదే పద్ధతి వాడి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనము లాగిన్ చేయాలి. సో ఈ విధంగా ఇప్పుడైతే ఇక్కడ మనము నా హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పోర్టల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ నుంచి మీరు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా మీ క్రెడిట్ కార్డ్ అనే దాన్ని కూడా మీరైతే యూజ్ చేయొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎలాగ మీరు
మీ హెచ్డిఎఫ్సిది నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ మర్చిపోతే ఆ ప్రాసెస్ ఎలాగో మీకు కొత్తగా రీసెట్ చేసుకోవడానికి అనేది. సో ఫ్రెండ్స్, ఈ పద్ధతి ద్వారా మీరు మీ హెచ్డిఎఫ్సి యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.